మాట్లాడబోయేది ఒక సంఘటన గురించి కాదు, ఒక మాట గురించి. ఆ మాట వెనుక ఉన్న ఆలోచన గురించి. దిస్ ఈస్ నాట్ అబౌట్ వన్ పర్సన్ ఆర్ వన్ స్టేట్మెంట్. దిస్ ఈస్ అబౌట్ వాట్ స్పీచ్ ఫ్రమ్ పవర్ డస్ టు అ సొసైటీ. మాటలు వినిపించగానే మన కోపం వస్తుంది. కోపం కంటే ముందు రావాల్సింది అవగాహన. అది చాలా అవసరం. ఇటీవల కాలంలో ఒక అధికారిక స్థాయి వ్యక్తి మహిళపై జరిగిన హింస గురించి మాట్లాడుతున్నప్పుడు అది తప్పదు, అయితే అంగీకరించాలి అన్న భావాన్ని వ్యక్తం చేశారు. సో వెన్ వైలెన్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఎవిటబుల్, సంథింగ్ డేంజరస్ హ్యాపెన్స్. ఇది ఆలోచన వైఫల్యం. ఇది ఎందుకు డేంజరస్ చెప్తాను చూడండి. వైలెన్స్ అనేది సిచ్యువేషన్ కాదు. వైలెన్స్ అనేది ఒక యాక్షన్. ఈ యొక్క యాక్షన్ కి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉండి తీరాలి. హింసను పరిస్థితిగా మార్చినప్పుడు నేరస్తుడిపై ఉన్న బాధ్యత మాయమవుతుంది, బాధితులపై భారం పడుతుంది. దాట్ షిఫ్ట్ ఫ్రమ్ పర్పెట్రేటర్ టు విక్టిమ్ ఇస్ వేర్ ద సొసైటీ బ్రేక్స్ క్వైట్లీ. సహించాలి అని చెప్పడం ధైర్యం కాదండి, అది పరాజయం. సో ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం చెప్పండి. మనము పవర్ లో ఉన్నాము. మనం పవర్ లో ఉన్నప్పుడు మనం ఒక మాట మాట్లాడితే దాని వెనక ఉండే థాట్ ప్రాసెస్ గానీ, ఒక రెస్పాన్సిబిలిటీ గానీ లేకుండా మనం మాట్లాడుతున్నామంటే మనం సమాజంలో నేరస్తులకి ఏం మెసేజ్ ఇస్తున్నామండి? ఆర్ వి టెల్లింగ్ దెమ్ లైక్ నువ్వు తప్పు చేసినా పర్లేదని చెప్తున్నారా, లేకపోతే తప్పు చేసినా ఏం కాదు నువ్వు తప్పించుకోవచ్చు అని చెప్తున్నారా? వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇస్ దట్? అండ్ మేబీ మీరు మాట్లాడడం తప్పని నేను అనట్లేదు. మీరు మీ ఫ్యామిలీతోనూ మీ ఫ్రెండ్స్ తోనూ ఉన్నప్పుడు నీవు ఆ తర మాట్లాడిదిరే ಚೆನ್ನಾಗಿರೋದು, చాలా బాగుండేది. కానీ ఇప్పుడు మీరు ఒక పవర్ఫుల్ స్టేజ్ లో ఉండి ఒక అసెంబ్లీలో కూర్చొని మీరు అలా మాట్లాడడం వల్ల భారతీయ మహిళలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారండి ఫర్ ద సొసైటీ? దిస్ ఇస్ మీ యాజ్ ఎ కామన్ ఉమెన్ క్వశ్చనింగ్. సంస్థని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అది పొలిటికల్ సంస్థ ఇంకొకటో అండ్ క్వశ్చనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీద మీరు ఎలా మాట్లాడుతున్నారంటే నిజంగా అర్థం కావట్లేదు. ఎవరికి క్వశ్చన్ చేయాలని అనిపించట్లేదా ఈ విషయము? సంబడి ఈస్ కమింగ్ అండ్ టాకింగ్. అండ్ ఆల్సో మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న మీ మదర్ కో, మీ ఇంట్లో ఉన్న మీ సిస్టర్ కో, లేకపోతే మీ వైఫ్ కో మీరు చెప్తారా రేప్ జరుగుతుంటే నువ్వు లే డౌన్ అండ్ ఎంజాయ్ అని మీరు చెప్తారా? వుడ్ యూ సే దట్? మీ తల్లికి చెప్తారా? మరి అలాంటప్పుడు యాజ్ ఎ కామనర్స్ గా మాకు ఎలాగుంటదండి? మాకు ప్రొటెక్షన్ అనేది మాకు ఎక్కడి నుంచి అనిపిస్తుంది చెప్పండి? ఇది వేరే రాష్ట్రంలో జరిగింది లేకపోతే వేరే దేశంలో జరిగింది అన్న విషయం పక్కన పెడితే, ఇది అసలు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి ఇట్లా మాట్లాడడం వల్ల దాని వెనక దాంతో పాటు వచ్చే రెస్పాన్సిబిలిటీ అనే ఆస్పెక్ట్ లేకపోతే కాన్సిక్వెన్స్ తెలియకుండా మాట్లాడడమే కదండి. అంటే దీని అర్థం మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని ఎంత ఈజీగా తీసుకోకపోతే మీరు అట్లా మాట్లాడతారు చెప్పండి? యాజ్ అ కామన్ ఉమెన్, నేను ఒక సాధారణ ఒక మహిళగా, ఒక తల్లిగా నాకు వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు ట్రై క్రియేట్ దట్ అవేర్నెస్. అట్లీస్ట్ ధర్మం అనే ఆస్పెక్ట్ లో, ఆ రైచియస్ థింగ్ అనే ఆస్పెక్ట్ లో ఐ వాంట్ ఎవ్రీబడి టు అట్లీస్ట్ థింక్ ఫ్రమ్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. దిస్ ఇస్ కాల్డ్ థింకింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆర్ థింకింగ్ ఫ్రమ్ ద కాన్షియస్నెస్. మన తెలుగు పురాణాల ప్రకారం చెప్పాలంటే బిందు అంటారు దీన్ని. శ్రీచక్రంలో సెంటర్ లో ఉంటది చూసారా, దట్ ఇస్ కాన్షియస్నెస్. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడే ముందు, ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునే ముందు అది ఆ కాన్షియస్నెస్ లో మనం ఎంతసేపు ఉంటామో అంత బాగా మనం వీ కెన్ డూ ద రైట్ఫుల్ థింగ్. సో మీరు ఆ మాట మాట్లాడినప్పుడు మీరు ఎంత ఆలోచించారో ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన దానికి వస్తే కన్సెంట్ గురించి అండి. ఇది జస్ట్ ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ కాదు, ఇది యావత్ సొసైటీ పరంగా నేను మాట్లాడుతున్నాను. ఈ కన్సెంట్ అనే పాయింట్ ఏదైతే ఉందో, ఒక విషయం స్పష్టంగా చెప్తా చూడండి. కన్సెంట్ అంటే అంగీకారం, రైట్? వితౌట్ సంబడి యాక్సెప్టింగ్, భయంతో వచ్చింది అది కన్సెంట్ అవ్వదండి. భయం వల్ల సైలెంట్ గా ఉన్నారంటే డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ కన్సెంట్. దెర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ వితౌట్ కన్సెంట్ అండ్ దెర్ ఇస్ నో కన్సెంట్ ఇన్ వైలెన్స్. ఇది మీరు ఎప్పటికీ తెలుసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక మనిషిని మాట్లాడట్లేదు, ఏ పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక హ్యూమన్ గా ఐఎమ్ ఆస్కింగ్ అదర్ హ్యూమన్స్, అంతే కదండి. దిస్ ఇస్ మై థాట్ ప్రాసెస్. అర్థం కావట్లేదు. అంటే మనం ఒక పొలిటికల్ పార్టీలో ఒక లీడర్ ని ఎంచుకునేటప్పుడు వాళ్ళు మన కులమా, వాళ్ళు మన రిలీజియనా, లేకపోతే వాళ్ళు ఇది వాళ్ళు అది అని ఆలోచించే బదులు వీళ్ళకి బాధ్యత ఎంత ఉంది, వీళ్ళు పొజిషన్ లోకి వస్తే నలుగురికి మంచి ఎంత వరకు చేయగలుగుతారు, ఇది కదండి మనం ఆలోచించాల్సింది. ఇది బేసిక్ గా భావోద్వేగంతో ఆలోచించాల్సిన విషయం కాదండి. ఇది చట్టపరమైన మానవనీయ సత్యం. ఇది భావోద్వేగంతో మాట్లాడే విషయం అయితే డెఫినెట్ కాదండి. ఇది చట్టపరంగా మానవత్వంతో మాట్లాడే విషయం. ఇది అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడడం వల్ల వాళ్ళు ఒక బిహేవియర్ కి పర్మిషన్స్ ఇస్తున్నారు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఆర్ ఆలోచించట్లేదు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక పర్సన్ గురించి మాట్లాడలేదు, సంస్థ గురించి మాట్లాడుతున్నాను, మనుషుల థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో లెట్ మీ టెల్ యూ, ఒక అధికారంలో ఉన్న ఒక పర్సన్ ఒక మాట మాట్లాడుతున్నారంటే అది వ్యక్తిగత అభిప్రాయం డెఫినెట్ గా అవ్వదండి. అండ్ మీరు కూర్చున్న స్థానం ఏంటి,
మీరు మాట్లాడే మాటలు ఏంటండి? సేయింగ్ ఆయన ఏదైతే యూస్ చేశారో అది యాక్చువల్లీ ఇంగ్లీష్ లో ఉన్న సేయింగ్ వే, వెన్ పెయిన్ ఇస్ ఇన్ఎవిటబుల్ లే డౌన్ అండ్ ఎంజాయ్. ఇప్పుడు ఆ పెయిన్ అనే ప్లేస్ లో జస్ట్ ఒక పదం మార్చడం వల్ల ఎంత భావం మారిపోయింది, ఆలోచించే వాళ్ళ విధానం మారిపోతుంది. చెప్పే మీరు నలుగురికి నువ్వు తప్పు చేసినా పర్లేదనే భావన మీరు ఇస్తున్నట్టే కదండి. ఇట్ ఇస్ వేర్ ఐ సెడ్, మీరు ఇంట్లో నలుగురితో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ తోనో మాట్లాడినప్పుడు అలాంటివి తప్పలేదు. వెన్ యు ఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ వేర్ యు ఆర్, ప్రజలకి కష్టాలేంటో తెలుసుకుని న్యాయం చేసే స్థానంలో ఉన్న మీరు, మీలాంటి వాళ్ళు లేకపోతే ఆ పర్టిక్యులర్ కేటగిరీలోకి వచ్చే ఎవరన్నా సరే ఎలా అండి, ఎలా మనం కేర్లెస్ గా ఒక మాట మాట్లాడినా పొజిషన్ లోని పవర్ లోని లేని నాలాంటి వాళ్ళు మాట్లాడారు అనుకోండి, దానివల్ల పెద్ద ఎవరు పట్టించుకోరు. అది దానివల్ల ఒకరికి ఉపయోగం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే విషయం. కానీ ఒక అథారిటీలో ఉండే పర్సన్ మాట్లాడాల్సిన మాటలు అయితే ఇవి కాదండి. సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ అవుతుంది, ఇలా అనేసారు, అలా అనేసారు, అలా అనేసారు, అలా అనేసారు ఉమెన్ గురించి అనుకుంటా. కేర్లెస్ వర్డ్స్ ఫ్రమ్ అథారిటీ డోంట్ డిసపియర్ అండి, దే బికమ్ అ కల్చర్. సో వెన్ ఐ మెంట్ కల్చర్, లెట్ మీ ఆల్సో స్పీక్ దిస్ ఫ్రమ్ అ ధార్మిక్ స్టాన్స్. ధర్మం అంటే మౌనం కాదండి, ధర్మం అంటే బాధ్యత. యు గెట్ ద వర్డ్ బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ. ధర్మ అనేది ఒక అడ్జస్ట్మెంట్ అయితే డెఫినెట్ గా కాదండి. ధర్మ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వల్నరబుల్. పవర్ మన చేతిలో ఉంది అంటే మనం జనాల్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలగాలి అన్న విషయం ఆలోచించాలి. కానీ జనాలకి మనం మాట్లాడే మాటనే, లేకపోతే ఒక అసెంబ్లీలో కూర్చుని మాట్లాడే మాటే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఏంటండి సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్? ఎట్లా వస్తుందండి ఆడవాళ్ళకి ఆ ప్రొటెక్షన్? నాకు అర్థం కాదు. And you are maybe a father, you are maybe a husband, you are maybe a son, you are maybe some relation in your own family. మీ రిలేషన్స్ గురించి, మీ సొంత వాళ్ళ గురించే ఆలోచిస్తారు. మాకులాంటి సామాన్యుల గురించి మీరు మాట్లాడరు అనమాట. మాలాంటి సామాన్యుల ఆడవాళ్ళ గురించి మీరు ప్రశ్నించరు అనమాట. నేను జెండర్ బయాస్డ్ గా మాట్లాడలేదండి. మెన్ ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ ఉమెన్ ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ సంథింగ్. ఇప్పుడు మెన్ అనే వ్యక్తి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగినా ఎవరు ప్రశ్నించరు. అట్లీస్ట్ పీపుల్ డజంట్ కేర్. ఇవాళన్న రోజు ఇప్పుడు ఒక ఉమెన్ మాట్లాడితే జస్ట్ బట్టలిప్పు తిరుగుతున్నారన్న మాటకే పీపుల్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అగ్రీ చేస్తున్నామండి మనం సమాజంలో? ఒక సమాజం, ఆ సమాజంలో ఉన్న మహిళల్ని సర్దుకుపో లేకపోతే అనుకూలించు అని నేర్పితే అది ధర్మం ఎలా అవుతుంది చెప్పండి? నాకు తెలిసి అయితే ధర్మం కాదు అది. మరి మీరు ఎలా నేర్పిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలనుకోండి, దిస్ ఈస్ అబ్డికేషన్ ఆఫ్ డ్యూటీ. అండ్ ఆల్సో ఇది జస్ట్ ఒక ఇండివిజువల్ ఫెయిల్యూర్ కింద అయితే నేను మాట్లాడను. ఐ వుడ్ సే దిస్ ఇస్ అ సిస్టమ్ ఫెయిల్యూర్. ప్రాపర్ సిస్టమ్ ఫెయిల్యూర్ కి నిదర్శనం అండి జరిగిన ఈ రీసెంట్ ఇన్సిడెంట్. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది ఒక వ్యవస్థకు ఉన్న సమస్య. నాట్ వన్ పర్సన్, ద హోల్ ఇన్స్టిట్యూషన్, ద హోల్ అడ్మినిస్ట్రేషన్ అలా ఉంది. వెన్ ఎ సిస్టమ్ టీచ్ ఎండ్యూరెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రివెన్షన్, దే ఫెయిల్. డెఫినెట్ గా అండి మీరు భరించాలి, మీరు సహకరించాలి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు అమ్మాయివి కదా, బయటకు వెళ్ళి మాట్లాడితే నలుగురు దగ్గర పరువు పోతుంది, లేకపోతే నా ఫ్యామిలీ పరువు పోతుంది అని మనల్ని మనమే తొక్కేస్తున్నాం. అలా మనం తొక్కేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఇలా మాట్లాడడంలో తప్పే ఉండదు చెప్పండి? వాళ్ళు తప్పు కింద తీసుకోరు కదండి. ఎందుకంటే ఇప్పుడు మహిళలు అన్నాక వెన్ సంథింగ్ హ్యాపెన్స్ అంతెందుకు మన ఇంట్లో వాళ్ళే చెప్తారు, లెట్ ఇట్ గో, మూవ్ ఆన్ అంటారు. ఆ మూవ్ ఆన్ అవ్వడం అనేది ఐ విష్ ఇట్ వాస్ సో ఈజీ ఫర్ ఉమెన్ టు మూవ్ ఆన్ ఈజీలీ. మెన్ ఎప్పుడన్నా అండి లాజిక్ తో ఆలోచిస్తారు, ఉమెన్ ఎప్పుడన్నా ఎమోషన్ తో ఆలోచిస్తారు. ఇది జగమెరిగిన సత్యం. మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఏ సిచ్యువేషన్ అన్నా చూసుకోండి, ఉమెన్ ఫస్ట్ ఏదన్నా ఎమోషన్ తోనే ఆలోచిస్తారు. అది ఎట్లా చెప్పాలి, అది ప్రకృతి నియమం అండి. ఉమెన్ ఖచ్చితంగా ఎమోషన్ తో ఆలోచించాలి. బికాస్ ఉమెన్ ఆర్ న్యూచర్. ఒక ఇల్లుని రన్ చేస్తారు, ఇవాళన్న రోజు ఒక ఉమెన్ ఒక సంస్థను కూడా రన్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక బాధ్యత రాహిత్యమైన ఒక స్టేజ్ లో మనం ఉన్నప్పుడు మనం ప్రశ్నించకపోతే మన కోసం ఎవరు మాట్లాడతారండి? యాజ్ ఎ ఉమెన్ దిస్ ఇస్ మీ ఆస్కింగ్ అనదర్ ఉమెన్. మన గురించి, మన ప్రొటెక్షన్ గురించి మనమే మాట్లాడకపోతే రేపన్న రోజు ఎవరు మాట్లాడతారు చెప్పండి? వెన్ సిస్టమ్స్ టీచ్ ఎండ్యూరెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రివెన్షన్, ఇట్ ఈస్ అ ఫెయిల్. ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, దే ఫెయిల్డ్. ప్రభుత్వం పని బాధితులకి ఎలా బతకాలో నేర్పించడం కాదండి, నేరాలు జరగకుండా ఆపడం. నేరాన్ని ఎలా ఆపాలో ఆలోచించడమే ప్రభుత్వం యొక్క పని. సో యాజ్ అ ఫౌండర్ గా, యాజ్ అ మదర్ గా, యాజ్ అ సిటిజన్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానండి, మాటలు తేలికైనవి అస్సలు కాదు. ఏదో క్యాజువల్ గా మనం మాట్లాడేద్దాము అని అంటే ఒక పవర్ఫుల్ పొజిషన్ లో మనం ఉన్నప్పుడు ఏదో క్యాజువల్ గా మాట్లాడేద్దాము అని అనుకుంటే అవేమీ తేలిగ్గా తీసుకునే మాటలు కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పర్టిక్యులర్ గా ఒక పొలిటికల్ స్టేజ్ లోనో, ఒక పవర్ఫుల్ స్టేజ్ లో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడారంటే ఆ మాటల్ని ఈజీగా తీసుకోవడానికో తేలిగ్గా తీసుకోవడానికో కాదండి. ఖచ్చితంగా వైలెన్స్ ఇస్ నాట్ టు బి ఎండ్యూర్డ్, ఇట్ ఈస్ టు బి ప్రివెంటెడ్, కండెమ్డ్ అండ్ పనిష్డ్. సమాజంలో ఒక మార్పు రావాలంటే అది మాటల నుంచే మొదలవుతుందండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను
చేస్తానే ఉన్నాను. ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఇష్యూ ఆర్ ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ కి పర్లేదండి. బట్ సమాజంలో జరుగుతున్న వాటిల్ని కూడా మనం క్వశ్చన్ చెయ్యాలి. ఎవరో చేస్తారు అని ఇంతకాలం వెయిట్ చేశాను, అది ఎవరూ చెయ్యట్లేదు కాబట్టి మనమే ఎందుకు చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ పర్టికులర్ టాపిక్స్ ని ధర్మానికి, రైచియస్ థింగ్ కి రిలేట్ చేసి నేను మాట్లాడుతున్నాను. అగైన్ నేను ఒక పర్సన్ గురించి గానీ, ఒక సంస్థ గురించి గానీ, లేకపోతే ఏమంటారు ఒక పొలిటికల్ ఒక పార్టీ గురించి గానీ నేను ఇక్కడ మాట్లాడలేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని సంస్థల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది జస్ట్ ఒక పొలిటికల్ పార్టీ అనే కాదు, ఒక మనిషి ఆలోచన విధానం గురించి ఇదంతా నేను మాట్లాడాల్సి వచ్చింది. అండ్ పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ ఇలా మాట్లాడితే దాని వెనక ఉండే సిచ్యువేషన్స్ ఏంటి, దాంతో పాటు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను ఇది మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో నాలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా, నా క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నా క్వశ్చన్స్ ని ఈ వీడియోస్ రూపాన నేను మీ ముందు పెడుతున్నాను. సో దట్ అట్లీస్ట్ ఇట్లా అన్న ఒక కామెంట్స్ త్రూనో, లేకపోతే నేను అంటున్నది కరెక్ట్ అనో, లేకపోతే ఒక్కళ్ళకి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా కూడా నేను ఇంత కష్టపడి గొంతు చించుకొని చేసే వీడియోస్ కి ఒక యూసేజ్ ఉన్నట్టు. నేను మాట్లాడాలనుకుంది, నేను చెప్పాలనుకుంది చెప్పడానికి మాత్రమే వీడియోస్. ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్, ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. శ్రీ గురుభ్యో నమః. సత్యం శివం సుందరం, సర్వం శివార్పణం. స్వస్తి.